ఆంధ్రప్రదేశ్లోనూ జెన్జీ కాక్రోచ్లు కదం తొక్కబోతున్నాయి. ఏపీ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై పోరాటానికి దిగబోతున్నాయి. మంత్రి నారా లోకేష్ రాజీనామా కోరుతూ పేపర్ లీకేజ్ నుంచి ఉద్యోగాలు అమ్ముకోవడం వరకు అన్నింటా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం జరిగే ఈ ఉద్యమం ఏపీలో ప్రకంపనలు సృష్టించబోతోందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జెన్జీ తరం యువతీ యువకులు రోడ్డెక్కనున్నారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా పోరాటం చేరున్నారు. 28వ తేదీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ పోరుబాట నిర్వహించనున్నారు. డిఎస్సి 2025 పేరుతో భారీగా జరిగిన అక్రమాలన్నింటినీ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తెచ్చింది. స్పోర్ట్స్ కోటా పేరుతో చేసిన అక్రమాలు, పోస్టులను విక్రయించిన వైనాన్ని ఆడియో వీడియోలతో సహా వెలుగులోకి తెచ్చింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ ఆధారాలను బయటపెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన డిఎస్సి బాధితులు రోడ్డెక్కారు, ఆందోళనలు చేస్తున్నారు. డిఎస్సిలో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలను చెరిపివేసిన చంద్రబాబు పాలనపై పోరాటానికి దిగింది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ నెల 28న పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ తన పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయనున్నారు. మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు మౌనంగా ఉన్నారు? దీనిపైన సమాధానాలు చెప్పాల్సిన అవసరము విద్యాశాఖ మంత్రికి ఉంది. నావి సూటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తిని ఎందుకు ఉద్యోగం కల్పించలేదు? అతని యొక్క వివరాలు వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారు? నా రెండో ప్రశ్న, స్పోర్ట్స్ కోటా అనేది ఎప్పుడు స్పోర్ట్స్ నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు? దాని యొక్క పారదర్శకత గురించి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. మెగా డిఎస్సి ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేశారు. మెగా అక్రమాలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత యొక్క భవిష్యత్తును కాలరాస్తూ ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగస్తుల యొక్క ఆశలను అడియాసలు చేశారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో లీకేజీలు, మ్యానిపులేషన్లు, మెరిట్ జాబితాల్లో మార్పులు, స్పోర్ట్స్ కోటాలో భారీగా అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా విషయంలో ఏకంగా లక్షలకు లక్షలు చేతులు మారాయి. తమకు అనుకూలంగా పదే పదే జీవోలు మార్చుతూ వేల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారు కూటమి ప్రభుత్వ పెద్దలు. అంతేకాకుండా జెన్జీ బ్యాచ్ కి హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెడుతున్నాయి. మార్కుల జాబితాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జెన్జీ యువతకు సపోర్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 28న పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రభుత్వం చుట్టూ వేళ్లు చూపిస్తుంది. ఈ ప్రభుత్వమే తప్పు చేసింది, పేపర్ లీక్ జరిగింది అనడానికి నవీన్ ఉదంతమే ఆధారంగా కనిపిస్తుంది. నవీన్ అనే వ్యక్తి ద్వారా పేపర్ లీక్ జరిగింది. ఈ పేపర్ లీక్ ద్వారా 3 లక్షల మంది పైగా అభ్యర్థులు రాసినటువంటి ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. ఈ పేపర్ లీక్ వల్ల నిజమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు అని చెప్పేసి జెన్జీ అడుగుతుంది, వాళ్ళకు తోడుగా వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. జెన్జీని మోసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పటికే దేశం యావత్తూ కల్లారా చూసింది. కానీ చంద్రబాబు మాత్రం తనకు అలవాటైన మోసం, దగ, వంచన, వెన్నుపోటుని నమ్ముకొని పరిపాలన చేస్తున్నారని, దీనికి తగిన బుద్ధి చెప్పేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువత విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిందని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.